అశ్విని భూవైద్య సేంద్రియ ఎరువు 3.5 సంవత్సరాలకి పైగా పరిశోధన చేసి 1.5 సంవత్సరం కంటే ఎక్కువ కాలం పరీక్షించి తయారు చేయబడింది. వరి, మిరప, గులాబీ, దొండకాయ, పనస, కొబ్బరి మొదలగు పంటలపైన పరీక్షించిన తర్వాత ఇప్పుడు మార్కెట్లోకి పెద్ద ఎత్తున వచ్చాము. సహజ మరియు సేంద్రియ పదార్థాలతో తయారు చేయబడిన ఈ అశ్విని భూవైద్య వ్యవసాయ ఖర్చును సగానికి తగ్గిస్తుంది మరియు తెగుళ్లను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన పంట మొక్కల పెరుగుదలకు మద్దతిస్తుంది మరియు పంట దిగుబడిని సుమారు రెండింతలు పెంచుతుంది. ఇది సురక్షితమైన, పర్యావరణ అనుకూలమైన మరియు స్థిరమైన వ్యవసాయానికి విశ్వసనీయంగా పనిచేస్తుంది. చాలామంది రైతులు వివిధ రకాల పంటలపై అశ్విని భూవైద్యాన్ని వాడుతున్నారు. అందులో ఒక రైతు అశ్విని భూవైద్యని ఏ పంటకి వాడారు, తన యొక్క అనుభవాన్ని అతని మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు సుబ్బరాజు. ఈ గ్రామం సిద్ధాపూర్ అండి. ఇక్కడ మాకు 16 ఎకరాల దొండ తోట ఇక్కడ ఉందండి. అశ్విని భూవైద్య ఎన్ని కిలోలు వాడారు, ఎన్ని ఎకరాలకు వాడారు, ఎన్ని రోజులు వాడారు? మేము టోటల్గా మాకు ఇక్కడ అక్కడ కలిపి 50 ఎకర్ దాకా దొండే ఉందండి. అని ఎకరానికి వచ్చి 2 బస్తాలు భూవైద్య వాడుతున్నామండి. మామూలుగా ఒకసారికి ఎన్ని బస్తాల ఫర్టిలైజర్ వాడతారు, వాటి ఖర్చు ఎంత? మామూలుగా అయితే మేము అన్ని కలిపి ఒక 5 బస్తాలు ఉంటాయండి. దాని కాస్ట్ 9,000 దాకా అవుతుందండి. అది ఎకరానికి వచ్చేది. అశ్విని భూవైద్య ఎన్ని బస్తాలు వాడారు, వాటి ఖర్చు ఎంత? ఎకరానికి వచ్చి 2 బస్తాలు వాడామండి. దీని ఖర్చు 5,000 అవుతుంది. అశ్విని భూవైద్య పైన మీ అభిప్రాయం ఏంటి? అశ్విని భూవైద్య వాడడం వల్ల మీకు కలిగిన అదనపు ప్రయోజనాలు ఏమిటి? మాకు బాగా కాస్ట్ ఆఫ్ ఇది తగ్గిపోయింది. మా గ్రోత్ బాగా ఎక్కువ వస్తుంది. ప్లస్ ఏంటంటే కంటిన్యూషన్ ఉంటుందండి. అది వాడాక ఉన్న 10 రోజులు, అది అందుకున్న 10 రోజులు వచ్చి మళ్ళీ ఆగిపోయేది. ఇది అలా కాకుండా కంటిన్యూషన్గా మాకు గ్రోత్ వస్తుంది, కాస్ట్ కూడా తగ్గుతుంది. పెస్టిసైడ్స్ అయితే దీనికి దొండకి తెగుళ్ళు ఎక్కువ వల్ల 10 days కంపల్సరీ కొట్టివ్వాలి అండి. ఈ భూవైద్య వాడాక మంత్లీ ఒకసారి కొడుతున్నాం. మాకు మామూలుగా ఎకరానికి వచ్చి 8,000-10,000 అయిపోయేదండి ఎప్పుడు. ఇదైతే మాకు 4,000-5,000 అవుతుందండి. ఈ భూవైద్య వాడాక బలాన్ని బట్టి కొంచెం ఫెర్టిలైజర్ కూడా తగ్గిందండి, అంత కాస్ట్ అవ్వటలేదు. కొత్తగా అశ్విని బయో లిక్విడ్ ఫర్టిలైజర్ వాడకంపై మీ అభిప్రాయం తెలపండి. లిక్విడ్ చాలా బాగుందండి. మేము ఏంటంటే భూవైద్య వాడాక సుబ్బరావు ఇది కూడా వాడి చూడండి అన్నారు. అది ఎవ్రీ మంత్ వాడేవాళ్ళం భూవైద్య. ఇప్పుడు ఏం చేస్తున్నాంటే ఓ మంత్ ఏమో భూవైద్య చేసి ఓ మంత్ లిక్విడ్ వాడుతున్నామండి. ఇది అందుకని సేమ్ గ్రోత్ అసలు మాకు తేడా లేదు. కొంచెం కాస్ట్ ఆఫ్ కూడా మాకు తగ్గుతుంది. లిక్విడ్ కూడా డ్రిప్ ఉంటే మటుకు భూవైద్య వాడి లిక్విడ్ వాడితే నెంబర్ 1 అండి. మొత్తం 50 ఎకరాలకు కలిపి ఒక రోజుకి ఇతర ఫర్టిలైజర్స్ వాడినప్పుడు ఎంత దిగుబడి వచ్చేది? అశ్విని భూవైద్య వాడినప్పుడు ఎంత దిగుబడి వచ్చింది? మేము టోటల్గా మాకు ఇక్కడ అక్కడ కలిపి 50 ఎకర్ దాకా దొండే ఉందండి. అంటే ముందు వాడకముందు అయితే మాకు 2 టన్నుల దాకా వచ్చేదండి మామూలుగా. అంటే మేము మనుషులను బట్టి తెంపటం బట్టి. ఇప్పుడైతే 4-5 టన్నులు తెంపుతాం.